చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజంగా యేసయ్య మనందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనకి నిజంగా గొప్పగానే ఇవ్వాలనుకుంటాడు, ఎప్పుడు ఉన్నతముగానే ఇవ్వాలనుకుంటాడు. హల్లెలూయా. గొప్పగా ఉన్నతంగా దేవుడు ఇవ్వాలని అనుకుంటాడు. అందుకే యాయిరు ఆ కుమార్తె జీవితంలో మనం చూసాము, లాజరు జీవితంలో కూడా మనం చూస్తున్నాము. దేవుడు చనిపోయిన వాడిని తిరిగి లేపి వాళ్ళ జీవితాలనే మార్చేశాడు. చూడండి, అక్కడ మనం చదివాం కదా, యేసు ప్రభుని చూసేవాళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ఎవరిని చూసేవాళ్ళు కూడా వచ్చారు, పెరిగిపోయారు. లాజరు ఒక హీరో, సెలబ్రిటీ అయిపోయాడు, ఫేమస్ పర్సన్ అయిపోయాడు, ఊరికనే ఫేమస్ అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు మామూలుగా జనాలు ఊరికనే ఫేమస్ అయిపోతారు ఈ మధ్య. ఏది విచిత్రంగా చేసినా నెట్లో పెడితే, ఏది విచిత్రంగా చేసినా ఫేమస్ అయిపోతారు. ఆ రోజు లాజరు ఎలా ఫేమస్ అయ్యాడు? యేసు ప్రభు చేసిన అద్భుతం ద్వారా లాజరు ఫేమస్ అయిపోయాడు. యేసు ప్రభువుని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి లాజర్ని చూసే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. దేవుడు లాజర్ జీవితాన్ని మార్చేస్తాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎక్కడ ముగింపు అని మనం అనుకుంటామో, ఏదైతే అయిపోయిందని అనుకుంటామో, ఏదైతే నా వల్ల కాదనుకుంటామో, యేసు ప్రభు అక్కడే ప్రారంభిస్తాడు. వేర్ లైఫ్ ఎండ్స్ దేర్ జీసస్ స్టార్ట్స్. ఎక్కడైతే జీవితము ఆగిపోతుందో, ఎక్కడైతే మనుషుని శక్తి ఆగిపోతుందో, అక్కడ యేసయ్య శక్తి మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఎక్కడైతే మనిషి మనకు సహాయం చేసే సహాయం ఆగిపోతుందో, అప్పుడే యేసయ్య సహాయం మనకు అర్థమవుతుంది. ఎక్కడైతే మనిషి శక్తి అంతమవుతుందో, అక్కడ యేసయ్య శక్తి ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందరూ ఎప్పుడు దేవుడు అని చెప్తారు, ఎప్పుడు దేవుడు అని చెప్తారు, ప్రయత్నిస్తారు, వాళ్ళ శక్తితో ప్రయత్నిస్తారు. మరి మనిషి శక్తికి మించినదే అయితే ఇంకా ఆపేస్తారు. హల్లెలూయా. కానీ దేవుడు అలా కాదు, యేసు ప్రభు అలా కాదు. ఎక్కడైతే మనిషి శక్తి ఆగిపోతుందో, మనిషి శక్తి ఎక్కడైతే అంతమవుతుందో, ఏం చేయలేకపోతుందో, అక్కడ యేసయ్య ఆయన కార్యాలని చేస్తాడు అని మనం తెలుసుకోవాలి. జీవితంలో, మన జీవితాల్లో కొన్ని విషయాలు ఆలస్యం అవుతున్నాయి మన జీవితంలో అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది యేసయ్య చిత్త ప్రకారమే జరుగుతున్నాయి అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే యేసయ్య చిత్త ప్రకారంగా అవి జరుగుతున్నాయో, అప్పుడు అవి గొప్పగా మారుతాయి. మీ జీవితంలో చిన్న చిన్న కార్యాలని బట్టి మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. ఏ యేసయ్య అయితే స్వస్థపరచగలడో, అదే యేసయ్య చనిపోయిన వాళ్ళని తిరిగి లేపగలడు కూడా. మరి ఏ యేసు ప్రభు అయితే నీకు ఈరోజు 10,000 నా అప్పు తీర్చగలడు, అదే యేసు ప్రభు 10 లక్షలు నా అప్పు కూడా తీర్చగలడు. ఆయనకి ఒక వ్యక్తిని స్వస్థపరచడం 1 సెకండ్ అయిందంటే, ఒక చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడానికి కూడా 1 సెకండ్ అవుతుంది. ఆయన టైం ఎక్కువ తీసుకోడు, తీసుకునే అవసరం లేదు. దేవుడికి అవన్నీ కూడా సాధారణమైన విషయం అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనం ఎటువంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో మనం ఉన్నాం? చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం, యేసయ్యా, మన అనేక విషయాలను బట్టి ప్రార్థన చేస్తుంటాం, ఎందుకు ఇది ఆలస్యం అవుతుందని కూడా మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అది గొప్పగా మారబోతుంది. నువ్వు అడిగే విషయం, నువ్వు ప్రార్థన చేసే విషయం, అది గొప్పగా రాబోతుంది, గొప్పగా మారబోతుంది. కాబట్టి అది ఆలస్యం అవుతుంది అని తెలుసుకోవాలి. అది ఆలస్యం, మనం అనుకున్నట్టు అది ఆలస్యం కాదు, కానీ అది ఆయన అనుకున్న సమయంలో జరుగుతుంది. అది ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. అది ఆయన అనుకున్న సమయాల్లోనే జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి.